మార్కెట్ కంటే గిన సంతలో పోయి కొనే బదులు మనం విలేజ్కి పోయి ఇట్లా మందలు ఉంటాయి కదా, ఒక 5-6 మందలు తిరిగి పొట్టెన్లో గ్యాదర్ ఇచ్చి కొన్నామంటే గిన నీకు తక్కువ రేటు పడతాయి. మనం ఆడికి పోయి మార్కెట్కి పోయి, ఎందుకంటే పిల్లలకి వాటరు, కడుపులోకి నీళ్ళు ఏదంటే అది చేసింటారు, బాగలేనివి, దమ్మపుండు అయినటివి, పొట్లు విగ్గా ఉండేటివి ఇవన్నీ వస్తాయి. వీళ్ళ ముగ్గురే ఓనర్లు. ఎప్పుడైనా కావాలంటే పట్టించేది ఈయనే మనకు, పిల్లబ్బు నుండి ఫ్రెండ్ మనకు. పొట్టెన్లు ఇప్పుడు బయటికి తోలమని చెప్పాను. దగ్గర దగ్గర 9 ఉన్నాయంటే వీళ్ళవి. 9 పిల్లలు పట్టుకున్నామంటే కినా రేటు కూడా తక్కువలో పడుతుంది, 14,200. పిల్లలు కూడా బాగున్నాయి. నీకు పిల్ల బాగుంటే కానీ యాక్టివేషన్ రేటు మనం ఇంకా 15,000 పెట్టినా ఏం కాదు. 15,000 పెట్టినా కానీ మనకి జత వచ్చి 25,000 పోతాయి. 10,000 లాభం వస్తుంది ఆటోమేటిక్గా. మనం ఏమంటే మందల్లోకి తిరగల్లా, ఒక 5-6 మందలు తిరిగి చూసి కొన్నామంటే కన్నా పిల్ల తక్కువ పడుతుంది, రేటు కూడా రీజనబుల్గానే ఉంటాయి. మనం మార్కెట్లో పోయిననుకో మళ్ళీ పిల్ల గేట్ కాడ 20 కట్టాలా, మళ్ళీ వాళ్ళకు ఒక ఇడుపు, ఈ పెద్ద తతంగం ఉంటుంది ఇదంతా. అందుకు పల్లెటూరులో కొనుక్కునేంత ఉత్తమం ఏదీ ఉండదు. చూడండి, ఇక్కడ ఒక 5 పిల్లలు పట్టుకొచ్చినాను. ఈ పిల్లలు కూడా బాగున్నాయి, నీ యాక్టివేషన్ బాగుంటాయి. నీకు పిల్లలు ఊర్లలో కొనుక్కునేంత ఉత్తమం ఎక్కడా ఉండదు. చీప్ అండ్ బెస్ట్ రేటే దొరుకుతాయి ఎప్పుడే కానీ. మనం ఆసగాలు పోయి ఇబ్బంది పడి నీకు పిల్ల బాగలేకపోతే ఒక పిల్ల మనకు నష్టపోయినా ఇబ్బంది పడతాం. పిల్లలు మనము ఎంత తక్కువ రేటు పెట్టుకుంటే అంత మేలు, డబ్బులు కూడా మనకు గోత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పిల్లలన్నీ రేపు వేస్తామని చెప్పిన 5 పిల్లలు కొన్నాను. ఏరే సాట 10, 15